మార్నింగ్ నుంచి కూడా దీనికి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అసలు ఏం జరుగుతోంది, దాంతోపాటు ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని పాయింట్ టు పాయింట్ జరుగుతున్న డెవలప్మెంట్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. మావోయిస్టు అగ్రనాయకుల లొంగుబాటు ప్రభుత్వ ఎత్తుగడలో భాగమా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాంతోపాటు ఏది నిజం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. అధికారిక డీజీపీ చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే తెలంగాణ పోలీసులు మాట్లాడే అవకాశం ఉంది, లేకపోతే తెలంగాణ పోలీసులు ఎవరైనా మాట్లాడితే కనుక ఈ అంశం మీద అది కాస్త అథెంటిక్గా ఉంటుంది. అంటే ఎవరు లొంగిపోయారు, లేకపోతే ఇంకా ఎవరెవరు లొంగే అవకాశం ఉంది, అండ్ లొంగుబాటుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఆ టైంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. ఫ్యామిలీ రియాక్షన్ వచ్చింది, ఫ్యామిలీ రియాక్షన్ చూద్దాం. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ దాంట్లో తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు. ఒకవేళ పెద్ద నాన్న కనుక పోలీస్ ఆధీనంలో ఉంటే కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నాం. నా పేరు తిప్పిరి గంగాధర్, మరి కోరుట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల. దేవ్జీ తిరుపతి అలియాస్ దేవ్జీ మా సొంత అన్నయ్య. దాని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీస్ అదుపులో ఉన్నాడు దేవ్జీ అని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అయినని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలత చెందుతున్నాము, ఆందోళనకు గురవుతున్నాము. పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే దేవ్జీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుండు అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా వ్యక్తి చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తున్నాం. ప్రియమైన తిరుపతి గారికి నమస్తే అన్న. దయచేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటన చూస్తే చాలా భయాందోళనగా ఉంది. ఈ కగార్ ఆపరేషన్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ బాగా కలుపుచున్నది. దయచేసి మీకోసం మేమందరం కుటుంబ సభ్యులమైన మేము ఎదురు చూస్తున్నాము. నేను తిప్పిరి గారిని మాట్లాడుతున్నాను. మా చిన్న బిడ్డ అయినటువంటి తిప్పిరి సుమ బాగా భయపడుతున్నది, ఆందోళన చెందుతున్నది. దయచేసి మీరు వస్తే బాగుంటుంది అని మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి తప్పగా మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఇంటికి రాగలరని దయచేసి కోరుతున్నాము. దయచేసి మీరు ఇంటికి వస్తే సంతోషంగా ఉంటాం. మనందరం కలిసి ఒక కుటుంబంగా ఉందాం. రైట్, అది ఫ్యామిలీ రియాక్షన్స్. దానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడి నుంచి డెవలప్మెంట్స్ ఉంటే ఎందుకంటే ఎందుకంత కీలకం అనే అంశం గురించి మాట్లాడుకుంటే మావోయిస్టు పార్టీలు దేవ్జీ పేరు వినబడితే చాలు అటు ప్రభుత్వ వర్గాల్లో ఎటువంటి వణుకు పుడుతుందో మాట్లాడుకునే సందర్భం గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా. గెరిల్లా వ్యూహాలు కావచ్చు, లేకపోతే ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో మిలిటరీ వ్యూహం గురించి. మిలిటరీ వ్యూహకర్తగా ఆయనకి పేరుంది. ఒక వ్యూహాన్ని ఆయన రచించాలంటే అది పండాల్సిందే. అటువంటి వ్యూహాలు రచిస్తూ ఉంటాడనేది వినిపించమాట. దీంతోపాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. దాంతోపాటు దేవ్జీ విభాగానికి కీలక సభ్యుడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. గత 10 ఏళ్లుగా గెరిల్లా దాడులు
అంటే టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్స్ అంటూ ఉంటారు, TCOC అంటూ ఉంటారు సాధారణంగా. వాటితో పాటు మెరుపుదాడుల వెనకాల ఈయన వ్యూహాలే ఉండేవి అనేది వినిపించమాట. ఇంకా దండకారణ్యానికి కింగ్ మేకర్ అని కూడా పిలుస్తుంటారు, అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్, బస్తర్ అడవుల్లో మావోయిస్టుల పట్టు పెరగడానికి దేవ్జీ ప్రధాన కారణం. అక్కడ స్థానిక గిరిజనులు సమీకరించడం విషయంలో కావచ్చు, వారికి సాయుధ శిక్షణ ఇవ్వడం విషయంలో కావచ్చు, ఇంకా చెప్పాలంటే సమాంతర ప్రభుత్వంగా మాట్లాడుకునే జనతన సర్కార్ ఏర్పాటు చేయడంలో మాస్టర్ మైండ్గా వ్యవహరించారు ఆయన. 40 years 40 ఏళ్ళు ఉత్తర తెలంగాణ మూలాలకు సంబంధించి మాట్లాడుకుంటుంటారు. దేవ్జీ తెలంగాణ జగిత్యాలకు చెందిన వ్యక్తి. 1980లో ఆ టైంలో పీపుల్స్ వార్ ఆ గ్రూప్లో చేరి క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇటు నార్త్ తెలంగాణలో నక్సల్స్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఆయన పోషించిన పాత్ర మాట్లాడుకుంటుంటారు ఈరోజు కూడా. పాతతరం నేతలకు అంటే గణపతి కావచ్చు, కిషన్జీ వంటి వారు కావచ్చు, వాళ్ళకి కొత్త తరం క్యాడర్కి మధ్య ఒక బలమైన వారధి దేవ్జీ. సో గెరిల్లా యుద్ధం గురించి మాట్లాడుకుంటే అడవిలో చాలా తక్కువ వనరులు ఉంటూ ఉంటాయి. సో ఆ వనరులతోని భద్రతా బలగాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలనేది దేవ్జీకి బాగా తెలుసు. డ్రోన్ దాడులు కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎదుర్కోవడే విషయంలో కూడా అక్కడే లిమిటెడ్ సోర్సెస్ ఉంటూ ఉంటాయి. ఆ లిమిటెడ్ సోర్సెస్తోని డ్రోన్స్ని ఎలా అటాక్ చేయాలి, లేకపోతే డ్రోన్ దాడులను ఎలా తప్పించుకోవాలి, లేకపోతే వాటి మీద తిరిగి ఎలా అటాక్ చేయాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఆయన పార్టీకి అంటే మావోయిస్ట్ పార్టీకి కొత్త వ్యూహాన్ని నేర్పించారు. అందుకే ఆయన ఏమంటారంటే మిలిటరీ థింక్ ట్యాంక్గా అక్కడ పిలుస్తూ ఉంటారు. హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ అని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతోపాటు నంబాల కేశవరావు అంటే బసవరాజు లాంటి అగ్రనేతలు మరణించిన తర్వాత పార్టీ కుప్పకూలకుండా అలా పట్టుకుంది దేవ్జీ. అలాంటి దేవ్జీ లొంగిపోవడం అనేది, అఫ్కోర్స్ దేవ్జీ లొంగిపోతాడా అనేది గత కొద్ది రోజుల క్రితం వరకు చర్చ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడా దొరకలేదు. మరి ముఖ్యంగా బసవరాజు మరణం తర్వాత దేవ్జీ కూడా లొంగిపోవచ్చు, లేకపోతే లొంగిపోతాడు, అదొక చర్చ జరిగింది. లేకపోతే దేవ్జీని కూడా ఎన్కౌంటర్ చేశారనే ఆ కైండ్ ఆఫ్ వార్తలు వినిపించాయి. ఇటువంటి చర్చ ఒకటి జరిగింది. బట్ ఈరోజు కట్ చేస్తే ఆయన లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీకి ఒక కీలకమైన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి, మావోయిస్ట్ పార్టీకి బ్రెయిన్ అంటూ ఉంటారు దేవ్జీని. అత్యున్నత స్థాయి నాయకుడే ఆయుధాలు వదిలేస్తే కింది స్థాయి క్యాడర్ నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది ఇటువంటి సందర్భాల్లో. అట్ ద సేమ్ టైం దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా ఆయనకు తెలిసిన రహస్య స్థావరాలు కావచ్చు, నిధులకు సంబంధించి వాళ్ళకు వచ్చే నిధుల నెట్వర్క్ని ఫస్ట్ NIA ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వచ్చింది మావోయిస్టు పార్టీలకు వెళ్ళే నిధుల విషయంలో. కాబట్టి ఎక్కడి నుంచి వాళ్ళకి సోర్స్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది అనేది కూడా ఇప్పుడు ఆయనకు పూర్తిగా తెలుస్తుంది. నిధుల నెట్వర్క్ సమాచారం పోలీసులకు అందరం పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అట్ ద సేమ్ టైం యుద్ధ రంగంలో వెంటనే, ఎందుకంటే చాలా క్విక్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ రిసోర్సెస్ తక్కువ. ఆ రిసోర్సెస్ లేని ప్రాంతంలో అక్కడ నిలదొక్కుని పార్టీని నిల్చోబెట్టడం అనేది సాధ్యమైన అంత ఈజీ కాదు. సో యుద్ధ రంగంలో తక్షణ నిర్ణయాలు తీసుకునే అనుభవం కూడా నాయకులలో ఉండాలి. అటువంటి నాయకుల్లో దిట్ట దేవ్జీ. అటువంటి నాయకులు ఇప్పుడు పార్టీలో దాదాపు ఇక లేరు అంటే అర్థం చేసుకోవచ్చు. దేవ్జీ లొంగిపోయారు అనే అంశం కనుక పూర్తి స్థాయిలో అఫీషియల్ కూడా కన్ఫర్మేషన్ వచ్చేస్తే ఇంకంతే. అందుకే మాట్లాడుకోవడం జరుగుతోంది మావోయిస్టు పార్టీగా పూర్తిగా అంతర్ధాన దశకు చేరుకుంది అనేది. ఇవన్నీ కూడా ఎందుకు దేవ్జీ ఇంపార్టెంట్, దేవ్జీ ఎందుకు కీలకం అనేది మాట్లాడుకునే సందర్భం. ఇదే అంశం మీద